BR9 టీవీకి స్వాగతం. బీసీలకు రక్షణ చట్టం టీడీపీ ద్వారానే సాధ్యం. కామరాజపేట ఎన్నికల ప్రచారం రోడ్డు షోలో కూటమి అభ్యర్థులు జ్యోతుల్ నెహ్రూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వైసీపీ పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని, టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చి వారికి రక్షణ కల్పిస్తామని కూటమి అభ్యర్థులు జ్యోతుల్ నెహ్రూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో ఆశేష జనవాహిని మధ్య మహిళల మంగళహారతులతో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూతో పాటు కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొని అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, పార్లమెంటుకు గాజు గ్లాస్కు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని, వారికి రక్షణ కల్పించేందుకు బీసీలకు రక్షణ చట్టం చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగిందని, తద్వారా బీసీలకు రక్షణ కల్పించబడుతుందని నెహ్రూ అన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులకు జగన్మోహన్ రెడ్డి పక్కా దారి మళ్లించాడని, తద్వారా బీసీలు ఆర్థికంగా వెనకబడిపోతున్నారని నెహ్రూ అన్నారు. బీసీలు అంటే తెలుగుదేశం అని, తెలుగుదేశం ద్వారానే బీసీలకు సంపూర్ణ న్యాయం అందించడం జరిగిందని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.